అంటే సమస్తము దేవునికి తెలిసినవి. గాడ్ వాంట్స్ టు టెస్ట్ us. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అవునా, ఆదాము పాపము చేశాడు. ఎట్లా చేశాడు పాపం? అవునా, అంతేనా? పండు తిని పాపం చేశాడు. పండులో పాపం ఉందా? పండులో పాపం ఉందా? దేవునికి లోబడకపోవడంలో పాపం ఉంది. అర్థమవుతుందా? దేవునికి లోబడకపోవడంలో పాపం ఉంది. ఏది పాపము? దేవుడు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు వద్దన్న పనిని చేయడానికి దేవుడు అక్కడే పెట్టాడు. పండును పెట్టాడు, అక్కడ చెట్టును పెట్టాడు, పండును పెట్టాడు. ఇన్ని లోకంలో ఉన్న ఫలాలన్నిటిని పెట్టి ఆ ఒక్క పండులో ఏమైనా దేవుడు జ్ఞానం పెట్టాడా? ఆలోచన చేస్తే కామన్ సెన్స్కి అర్థమైపోతుంది. పండులో ఏముంది, చెట్టులో ఏముంది? ఏమీ లేదు. అవునా? వాళ్ళకి చెప్పాడు మాట చెప్పి, ఇదిగో ఇది తినకూడదు, ఇది తినమున నిశ్చయంగా చచ్చేదవు అని చెప్పి వదిలేశాడు. ఏం చూశాడంటే, ఇన్ని పళ్ళు తింటున్నారు, మరి నేను సృష్టించిన నా బిడ్డలు నా మాట వింటారా, లేదా ఏది వద్దంటే అది చేయడానికి ఆకర్షింపబడతారా అని ఎదురు చూసినప్పుడు వెళ్ళి పండు చక్కగా తిని జ్ఞానం కావాలనుకున్నారు. బుద్ధిహీనులు జ్ఞానం కావాలనుకున్నారు. మనం కూడా జ్ఞానం కావాలని మరి మనుషుల దగ్గరకో జ్ఞానం చెప్పుకోబడుతున్న వారి దగ్గరికి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని వెతుకుతున్నాము. అక్కడ లేదు జ్ఞానము, ఆ పండులో లేదు జ్ఞానము. ఎక్కడుంది జ్ఞానం అంటే బుద్ధి వివేకములన్నీ కూడా ఆయన యందు గుప్తములు చేయబడ్డాయి. అవునా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానముకు మూలమని ఆయన చెబుతుంటే, మనుషులు జ్ఞానం ఎక్కడ ఎదుగుతున్నారంటే పండులు ఎదుగుతున్నారు జ్ఞానాన్ని.